1000 నాణెములు. ముల్లాకెప్పుడు గట్టిగా ప్రార్థించేదే అలవాటు. ప్రతిరోజు ఒకే కోరిక కొరకు ఒకేలాగా ప్రార్థించేవాడు. ఓ భగవంతుడా, నాకు 1000 నాణెములు ఇవ్వు. చూడు, నువ్వు ఒక్క నాణెము తక్కువగా ఇచ్చినా నేను తీసుకోను. ఒకరోజు తన పక్కింటి అహ్మద్ ముల్లా మీద ఒక ఉపాయం పన్నాడు. ఒక తంత్రం చేయాలని ఆలోచించాడు. అతడు ఒక సంచిలో 999 నాణెములను ఉంచి ముల్లా ఇంట్లోకి విసిరాడు. ఆహా, ఒక సంచి నాణెములా! దేవుడు నా కోరికని నెరవేర్చాడు. ముల్లా నాణెములను లెక్కపెడుతూ ఉంటే అహ్మదు ఆతృతగా వేచియున్నాడు. 998, 999. దేవుడా, నీకు నా కృతజ్ఞతలు, నా నమస్కారములు. కానీ మిగిలిన ఆ ఒక్క నాణెమును కూడా నీవెంత తొందరగా వీలవుతుందో అంత తొందరగా పంపించు. అహ్మదు ఆశ్చర్యపోయాడు. అతడు ముల్లా ఇంటికి వేగంగా వెళ్లాడు. నీ ప్రార్థనలన్నీ అబద్ధాలు. నా డబ్బులు నాకిచ్చేయి. నీ డబ్బులా? దేవుడే నాకు ఈ డబ్బిచ్చాడు. నేనే నీ ఇంట్లోకి దీన్ని విసిరాను. దేవుడు ఈ పని చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు. ఇవి నీ డబ్బులు కావు. ఇప్పుడు దయచేసి వెళ్ళిపో. మనిద్దరం న్యాయమూర్తి దగ్గరికి వెళ్దాంరా. ఓ, నాకు ఒంట్లో బాగలేదు. నేను న్యాయమూర్తి దాకా నడిచి రాలేను. నా గాడిద మీద ఎక్కిరా. కానీ ఈ పాత బట్టలు వేసుకొని న్యాయమూర్తి ముందు హాజరు కాలేను. మార్చుకోవటానికి మరేం బట్టలు లేవు. బట్టలను గురించి బాధపడకు. నా కొత్త కోటుని ఇస్తాను, వేసుకో. త్వరగా న్యాయమూర్తి దగ్గరకు వాళ్ళిద్దరూ వెళ్లారు. గౌరవనీయులారా, నా కథను వినండి. ఈ మనిషి అహ్మద్ న్యాయమూర్తి దగ్గర జరిగిన వృత్తాంతమంతా చాలాసేపు చెప్పాడు. కాబట్టి ఆ సంచిలో ఉండే డబ్బు నీదా? వాణ్ణి నమ్మకండి అయ్యా. అతడెప్పుడు పరుల సొమ్మును తనదని చెబుతూ ఉంటాడు. అతడింకా నేను తొడుక్కున్న కోటు తనదని, ఈ గాడిద కూడా తనదని బహుశా చెప్పొచ్చు ప్రభూ. అవును, అవి నావే. న్యాయమూర్తి ముల్లానే నమ్మాడు. నేను నమ్ముతాను. ఆ సంచిలో ఉన్న డబ్బులు నీది కాదని రుజువైంది. అందువలన ముల్లా గాడిద, కొత్త కోటు, సంచి, డబ్బులతో వెళ్తాడు. ఒక మహాతంత్రము. ముల్లా తన మంత్రాలోచనకు పేరు పోయినవాడు. మనము ఈ కథలో ముల్లా తన యుక్తితో మిగిలిన వాళ్లను ఎలా జయిస్తాడో చూద్దామా? ఒకరోజు ముల్లా తన ఇంటి తలుపును తట్టిన శబ్దం విన్నాడు. ఎవరది? నా పేరు సలీం. నేను పక్కనున్న పల్లెటూరు నుండి వస్తున్నాను. మీ మామకుడు కాసిం ఈ బాతును మీకు బహుమతిగా పంపారు. ఓ, కృతజ్ఞతలు. దయచేసి లోపలికి రండి. క్షమించండి, నేను వెంటనే వెళ్ళాలి. ఇప్పుడే వేరొక చోటికి వెళ్ళాలి. ముల్లా చాలా సంతోషించాడు. అతనికి చాలా రోజుల నుండి బాతుచారు త్రాగాలని చాలా కోరికగా ఉంది. యాస్మిన్, ఈ బాతుతో భోజనానికి రుచికరమైన చారు తయారు చేయి. ఒక బాటసారి ఈ దృశ్యాన్ని పూర్తిగా చూశాడు. అతడు ఆ బాతుచారు త్రాగాలనుకున్నాడు. వెంటనే అతడొక ఉపాయం చేశాడు. మీరెవరు? నా పేరు ఇస్మాయిల్. మీ మామ కొడుకు కాసిం స్నేహితుడిని. ఓ, నిజమా? మీరు సరైన సమయానికే వచ్చారు. నా భార్య బాతుచారు వంట వండుతున్నది. ఆరగించడానికి ఉండండి. ముల్లా వాళ్ళ ఇంట్లో దొంగలించడానికి వచ్చిన ఒక దొంగ ఇంటి పైకప్పు నుండి జరిగినదంతా చూశాడు. బాతుచారు వాసన వాడికి నోరూరించింది. నాకు చాలా ఆకలేస్తుంది. వాడు ఒక ఉపాయం ఆలోచించాడు. క్రిందకు దిగి వచ్చాడు. మీరెవరు? నా పేరు రహీం ఖాదర్. మీ మామ కొడుకు కాసిం గారి స్నేహితుడికి స్నేహితుణ్ణి. మీరా? దయచేసి లోపలికి రండి. వీళ్ళిద్దరూ మోసగాళ్లని ముల్లా అర్థం చేసుకున్నాడు. అతనికి ఒక ఉపాయం తోచింది. వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్లాడు. 2 కప్పుల్లో మంచి బాతుచారు వేడివేడిగా పట్టుకొచ్చాడు.
వాళ్ళిద్దరికీ చాలా సంతోషమైంది. ఛీ, చారు చాలా నీళ్లగా ఉంది. ఇది వట్టి వేడి నీళ్లు. అవును నా మిత్రులారా, మీరు మా మామకుడికి స్నేహితులు కాబట్టి మీకు ఈ బాతుచారు ఇస్తున్నాను. మీరు మా మామకుడుకు కాసిం స్నేహితుడికి స్నేహితుడు కాబట్టి బాతుతో చేసిన చారు ఇచ్చాను. దయచేసి త్రాగండి. ఆ ఇద్దరూ పరిగెత్తుకు వెళ్లారు. ముల్లా అతని భార్య రుచికరమైన బాతుచారును త్రాగారు. మూడవ కన్ను. మహారాజు ఖరీఫాకు ముల్లా అంటే చాలా ఇష్టం. అందువలన రాజసభలో ఉన్న మిగిలిన మంత్రులకు ముల్లా మీద ఈర్ష్య. ముల్లా ఒకరోజు లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఇదిగో మహానుభావుడు వస్తున్నాడు. రాజుగారు కూడా అతడినే ప్రశంసిస్తూ ఉంటారు. దీని నామడానికి మనం ఏదైనా చెయ్యాలి. ఈ రోజు మీ అందరికీ ఒక ప్రశ్న. ఈ రాజ్యములో ఎవరు తెలివైన వారు? మంత్రులు ముల్లాని ఒక ఇక్కట్టులో ఇరికించాలని ఈ తరుణాన్ని ఉపయోగించుకున్నారు. ప్రభు, అది ముల్లాగారే. మీకెలా తెలుసు? ముల్లాకు మూడో కన్నుంది. దానితో వారు మిగిలిన వాళ్ళ మనస్సును అర్థం చేసుకోగలడని జనులు చెప్పగా విన్నాను. అలాగా, చాలా ఆశ్చర్యంగా ఉంది. ముల్లా మీ వలన అవుతుందా? ముల్లా అంగీకరించవలసి వచ్చింది. అతనికి మరొక దారి లేదు. అవును ప్రభు, దేవుడు నాకీ వరం ఇచ్చాడు. ఈ మనిషి మనస్సులో ఏముందో చెప్పగలరా? రాజు తన దగ్గర నిల్చున్న మంత్రిని చూపిస్తూ అడిగారు. ఇప్పుడు ఇందులో నుండి ఎలాగ తప్పించుకుంటాడో చూద్దాం. ముల్లా కళ్ళు మూసుకుని ధ్యానించినట్లు నటిస్తూ ఉన్నాడు. కాని లోపల మహాభయం. చివరికి అతను కళ్ళు తెరిచాడు. అవును మహాప్రభు, మీరు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారని అనుకుంటున్నాడు. ముల్లా సరిగ్గా చెప్పాడా? అవును, నేనెప్పుడు మేమేలే కోరుకుంటాను. అదే, ముల్లా గొప్పవాడు. మీరు చాలా అత్యుత్తముడు. రాజు తన దగ్గర నిల్చున్న మంత్రిని చూపిస్తూ అడిగారు. అసత్యమైన మిత్రుడు. ముల్లా అహ్మదు ఇద్దరు స్నేహితులు. కొన్ని నెలల ముందు అహ్మదు ముల్లా దగ్గర అప్పు తీసుకున్నాడు. అయితే తిరిగి ఇవ్వలేదు. ఒకరోజు దారిలో రావటము అహ్మద్ చూశాడు. ఇదిగో ముల్లా, వాడి డబ్బులు తిరిగి అడుగుతాడు. నేను ఈ స్తంభం వెనుక దాక్కుంటాను. ఏయ్ అహ్మద్, ఆగు! ఆ అహ్మదు నన్ను చూడగానే ఎప్పుడూ పరిగెత్తుతుంటాడు. అతడు నా దగ్గర పుచ్చుకున్న అప్పు తిరిగి ఇవ్వదలుచుకోలేదనుకుంటాను. దీనికి ఏదైనా చేయాలి. నేను ఈ స్తంభము వెనుక దాక్కుంటాను. తప్పకుండా అహ్మద్ ఇటువైపే వెళ్తాడు. అహ్మద్ అటువైపు నుండి వస్తూ ఉన్నాడు. అరే అహ్మద్, కులాయసయ్యేనా? అవును, కులాసానే ముల్లా. నేను కులాసాగానే ఉన్నాను. అలాగా, రా నాతో పాటు అంగడి వీధి వైపు నడుద్దాం. ముల్లా నా దగ్గర డబ్బు అడగలేదు. బహుశా అప్పిచ్చింది మర్చిపోయి ఉండొచ్చు. అకస్మాత్తుగా ఒక దొంగ అటు వచ్చాడు. నా డబ్బులు నాకివ్వు, లేదంటే నిన్ను చంపుతాను. లేదు, ఇది ముల్లాది. ఇదిగో ముల్లా, ఇదిగో తీసుకో నీ డబ్బులు. మరి వడ్డీ డబ్బులు? ఇదిగో దానిని కూడా తీసుకో. దొంగ స్నేహితుడా, నా దగ్గర డబ్బులు లేవు. ముల్లా దగ్గర నుండి తీసుకో. కృతజ్ఞతలు. ఇదిగో ఇక్కడుంది, నీ వాటా నువ్వు తీసుకో. ముల్లా దొంగకు తన వాటాని అప్పగించాడు. కానీ ముల్లా, అతడొక దొంగ. దొంగ? వీడు సలీం, మన స్నేహితుడు. దొంగ తన ముసుగును తీస్తాడు. నువ్వు నన్ను మోసం చేసావే. అహ్మద్ ఏడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ముల్లా మరియు సలీం బాగా సరదాగా నవ్వుతూ ఉన్నారు. మితభాషి. ఒకరోజు అహ్మద్ మరి అతడి స్నేహితులు ఉద్యానవనంలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ముల్లాను గుర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగానే చాలా మేధావి, ఎవరూ అతన్ని జయించలేరు.
నువ్వు చెప్పింది నిజం. మనం అందరం అది అంగీకరించాలి. నా దగ్గర చెప్పొద్దు, నేను ముల్లాను జయించగలను. ఓ, నిజమా? మరి మనలో ఒక పందెం అహ్మద్, నువ్వు ముల్లాని వేదికలో ఒక్క నిమిషం ప్రవాహంగా మాట్లాడించాలి. ముల్లా మాట్లాడడమా? ఆహా, అది అలాగా. రేపే దానికి కావలసిన సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అయితే ముల్లాతో ఈ విషయం మీరు చెప్పకూడదు. మర్నాడు అహ్మదు ముల్లాని సమావేశానికి పిలుచుకొచ్చాడు. ముల్లా, మాట్లాడడానికి రావాల్సిన వ్యక్తి రాలేదు కాబట్టి నువ్వు మాట్లాడాలి సుమా. ముల్లాకు అర్థం కాలేదు, కాని ఒక్కటి మాత్రం నిజం. ఈ స్నేహితుడు అహ్మదు ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంతా అయోమయంగా ఉంది. నేను ఈ వివాదములో చిక్కుకోడకూడదు. నేనేం మాట్లాడుతానో మీకెవరికైనా తెలుసా? లేదు. మీరందరూ బుద్ధిహీనులనుకుంటాను. నన్ను క్షమించండి. నేను మీలాంటి వాళ్ల కోసం మాట్లాడడంలో నా సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ముల్లా వేదిక నుండి వెళ్ళాడు, కాని అహ్మదు ఆపుతున్నాడు. లేదు లేదు ముల్లా, దయచేసి వెళ్లి వాళ్ల కోసం మాట్లాడు. నువ్వు బ్రతిమాలితే. కాబట్టి ముల్లా శ్రోతలను చూసి మళ్లీ అదే ప్రశ్న వేశాడు. నేనేమి మాట్లాడుతానో మీకెవరికైనా తెలుసా? అవునవును, మేమేమి మాట్లాడతానో బాగా తెలుసు. మీకు తెలుసా? అలాంటి పక్షంలో మీకు తెలిసిన దాన్ని గురించి మాట్లాడటం సమయమును వృధా చేసినట్లు. ముల్లా వేదిక నుండి వెళ్ళాడు, కాని అహ్మదు ఆపుతున్నాడు. వద్దు వద్దు ముల్లా, దయచేసి వెళ్లి ఏమైనా మాట్లాడు. అలాగే, ఇదే ఆఖరిసారి. మనమని మూడోసారి పిచ్చి వాళ్ళని చేయకుండా చూద్దాం. సరే, మళ్ళీ నేనేమి మాట్లాడుతానో మీకెవరికైనా తెలుసా? మాకు తెలుసు. మాకు తెలుసు అంటే కొందరికి తెలుసు, మరికి కొందరికి తెలియదు. ఎంత తెలివైన జవాబు! అలాగైతే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లకు నేర్పించండి. దానితో ముల్లా వెళ్లిపోయాడు. అహ్మదు అతన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. తన ఓటమిని అహ్మదు ఒప్పుకున్నాడు. రహస్య వ్యాపారం. ఈ కథలో తన తెలివితేటలతో ముల్లా ఎలా ధనవంతుడవుతాడో మనం చూద్దాం. ముల్లా ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. అతడు ఏ వ్యాపారం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. అతని భార్య యాస్మిన్కు కూడా తెలియదు. కాని ముల్లా నానాటికి ధనవంతుడైపోతూ ఉన్నాడు. అతను వ్యాపార నిమిత్తంగా రష్యాకు వెళ్లడానికి మొదలు పెట్టాడు. రష్యా వెళ్లటానికి ముందు సరిహద్దుల దగ్గర అధికారులు ముల్లా ఏదైనా న్యాయ విరుద్ధమైంది పట్టుకెళ్తున్నాడేమోనని పరీక్షించేవారు. ముల్లా తన గాడిదకు ఎండుగడ్డి పట్టుకెళ్లేవాడు. ఆగు, నువ్వేం పట్టుకెళ్తున్నావు? నా గాడిదకు ఎండుగడ్డి. ఇంకా ఏదైనా నీతో పట్టుకెళ్తున్నావా? నన్ను శోధించి చూసుకోండి. కాబట్టి అధికారి ముల్లాని బాగా పరిశోధిస్తాడు. అతనికేమీ పట్టుబడడు. అందువలన ముల్లాని వదిలిపెడతారు. ఈ మనిషి తరచుగా రష్యాకు వెళ్తూ ఉంటాడు, కానీ ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నాడు తెలియటం లేదే. ఆ విధంగా చాలా సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ముల్లా అధికారిని బజారులో కలుస్తారు. అయ్యా, బాగున్నారా? నేను బాగున్నాను. నేను పని నుండి విశ్రమించాను. నీ వ్యాపారం ఎలా ఉంది? అన్నట్లు మీరు రష్యాకి ఇంకా వెళ్తున్నారా? మీకింకా గుర్తుందా? దయచేసి ఇప్పుడైనా చెప్పండి. గాడిద గడ్డి తప్ప మీరేం పట్టుకెళ్తారు? నేను గాడిదనే తోలికెళ్లాను. అధికారికి చిరాకు పుడుతుంది, కాని ఆ వ్యాపార రహస్యము ఏమిటో తెలుసుకోవాలని కోరికతో ఉన్నాడు. నాకు తెలుసు, కానీ ఏం వ్యాపారం చేసేవాడు? నేను గాడిదల్ని అమ్మేవాణ్ణి. ఏమిటి? రష్యాలో గాడిదలకు మహాగిరాకి. ప్రజలు గాడిదలను కొనేవాళ్లు. నేను ప్రతిరోజు ఒక్క గాడిద వంచున తోలికెళ్లి అమ్మేవాణ్ణి. నేను మాత్రం చాలా గాడిదలను తోలికెళ్లి ఉంటే మీరు నన్ను పట్టుకునేవారు. రోజుకొక గాడిద వంతున అమ్మినందున అది నన్ను ధనికుడిని చేసింది. నన్ను రష్యాకు వెళ్లడానికి అనుమతి ప్రతిసారి ఇచ్చినందుకు మీ అధికారులకు నా కృతజ్ఞతలు. ముల్లా వ్యాపార రహస్యం గాడిదని తెలిసి అధికారి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు ముల్లా తెలివితేటలను మెచ్చుకున్నాడు.
ముల్లా ఒక ఆపద్బాంధవుడు. ఒకరోజు ప్రక్కరాజ్యం నుండి ఒక సైనికుడు ఖలీఫారాజును దర్శించటానికి వచ్చాడు. తన జేబు నుంచి ఒక సుద్ద తీసి దానితో రాజు సింహాసనం చుట్టూ ఒక వృత్తంగా గీశాడు. ఎందుకలా చేశావు? కాని ఆ సైనికుడు ఏమీ జవాబు చెప్పలేదు. అతడు కళ్ళు మూసుకుని మౌనంగా అక్కడే నిలబడ్డాడు. రాజు అతని మంత్రులు ఈ విషయాన్ని గూర్చి అడిగారు. ఈ సైనికుడు ఇలా వృత్తాన్ని నా సింహాసనము చుట్టూ ఎందుకు గీశాడో మీరెవరైనా చెప్పగలరా? లేదు ప్రభు, అది ఒక అపశకునంగా ఉండవచ్చును. ఆ రాజు కాళ్లు క్రింద పెట్టడానికి కూడా భయపడ్డాడు. ప్రతి ఒక్కరూ వెళ్లి ఆ వృత్తాన్ని చూశారే కాని ఎందుకోసం అలా ఆ సైనికుడు గీశాడని ఊహించలేకపోయారు. చివరికి రాజు ముల్లాని ఈ రహస్యం కనిపెట్టమన్నాడు. ముల్లా సింహాసనం దగ్గరకు వెళ్లి కాసేపు ఆ వృత్తాన్ని చూశాడు. తన జేబులో ఉన్న ఒక బొమ్మను ఆ సైనికుడి వైపు విసిరాడు. ఆ సైనికుడు దిగ్భ్రమ చెందాడు. ఆ సైనికుడు కొంచెం బియ్యం జేబు నుండి తీసి చల్లాడు. ముల్లా కాసేపు ఆలోచించాడు. రాజభటుని ఒక కోడిపెట్టెను పట్టుకురమ్మన్నాడు. ముల్లా ఆ కోడిపెట్టెను క్రిందకు వదిలాడు. అది బియ్యమంతా తినేసింది. ఆ సైనికుడు భయపడ్డాడు. తమరు వాణ్ణి తరిమి కొట్టారు. ఇదంతా ఏమిటి? నాకంతా విడ్డూరంగా ఉంది. ప్రభు, వాళ్ళ రాజు మీతో యుద్ధం చేయదలుచుకున్నాడని చెప్పాలనుకున్నాడు. ఆ వృత్తానికి అర్థం ఇది. ఆ బొమ్మను వాడి మీద విసిరిన అర్థమేమి? మనతో పోలిస్తే వాళ్ళు చాలా పిల్లి కూనలని చెప్పాను. మరి బియ్యం, కోడి? అతడు బియ్యం వెదజల్లిన దానికి అర్థం వాళ్ళ రాజుకి లెక్కలేనన్ని గుర్రాలు సైన్యము ఉన్నదని తెలియజేశాడు. కాని నేను కోడిని వదిలింది ఆ బియ్యమంతా తినేస్తుంది. అలాగా వాళ్ళ సైన్యాన్ని గుర్రాలను మనం తుక్కుగా చంపగలమని చెప్పాను. అది వాస్తవమైన తెలివే. రాజు ముల్లాని ప్రశంసించాడు. ఇలా ముల్లా తన దేశాన్ని తన రాజ్యాన్ని కాపాడాడు. ఎద్దుల పోట్లాట. ఈ కథలో ముల్లా ఎలా తన వాక్చాతుర్యంతో తన మిత్రుణ్ణి గెలుస్తాడో మనం చూద్దాం. ఒకరోజు తెల్లవారిన తరువాత ముల్లా తన పక్కన ఉన్న అహ్మద్ ఇంటికి వెళ్లాడు. అరిచి అహ్మద్ని నిద్ర నుండి లేపాడు. నువ్విక్కడ నిద్రపోతున్నావు. చూడు, నీ ఎద్దు ఏం చేసిందో. అది ఏం చేసింది? మా ఆవుతో నీ ఎద్దు పోట్లాడింది. మా ఎద్దు గెలిచిందా? మీ ఎద్దు గెలిచింది, కానీ మా ఆవుని గాయం చేసింది. పాపం, మా ఆవు కాళ్లకి నోటికి గాయమైంది. భలే, అందువలన చూసుకో మా ఎద్దు ఎంత బలశాలో. మీ ఆవుని పోట్లాటకు మరెప్పుడు పంపకు. నష్టపరిహారం ఇవ్వమని అడగడానికే నేను వచ్చాను. నువ్వు మా ఆవుకి నష్టపరిహారం ఇవ్వాలి. నా దగ్గర నష్టపరిహారం అడగడానికి ఎంత ధైర్యం? ముల్లా, నీవు చాలా తెలివైన వాడవనుకున్నాను. ఒక జంతువు చేసిన తప్పుకు మనుషుడెలా బాధ్యుడవుతాడు? అలాగా? కాబట్టి జంతువు ఏమి చేసినా మనుషుడు బాధ్యత వహించనక్కర్లేదన్నమాట. అవును, నేనదే చెబుతున్నాను. అది మా ఎద్దు తప్పు, నాది కాదు. నువ్విప్పుడు వెళ్ళు, నేను నిద్రపోవాలి. కానీ అహ్మద్, నువ్వు చెప్పేదే ఒప్పుకుంటున్నాను. అయితే ఒక చిన్న తప్పుంది. అది మా ఎద్దు మీ ఆవుని కుమ్మింది. ఏమిటి? ఎలాగైనా జంతువులు చేసిన తప్పులకు మనుష్యులు బాధ్యులు కారు. కాబట్టి జంతువులు ఏమి చేసినా మీ ఆవుకి నేనేమి నష్టపరిహారం ఇవ్వనక్కర్లేదు. సరేనా? అవును. కాదు కాదు, ఆగు. నేను నిద్రకళ్ళతో ఉన్నాను. నేను సరిగ్గా వినలేదు. కాని ముల్లా వినడానికి సిద్ధంగా లేడు. అతడు ఏమీ ఇవ్వక్కర్లేదు. కాబట్టి ముల్లా ఆనందంగా బయటికి వెళ్లాడు. విలుకాడు. ఒకరోజు విలువిద్యా ప్రదర్శనం. రాజు ఖలీఫాని సంతోషపెట్టడానికి ఏర్పాటు చేశారు. మంత్రులు, ప్రజలు అది చూడటానికి హాజరయ్యారు. ముల్లా రాజు వెనుక నిలబడ్డాడు. ఎప్పటిలాగా రాజు ప్రక్కనున్న ముల్లాని చూసి మంత్రులు అసూయతో మండిపడ్డారు. స్నేహితుల్లారా, సిద్ధమవండి. ముల్లా పేరు చెడగొట్టడానికి ఇదే మంచి తరుణం. జాగ్రత్త, అతడెప్పుడు
మన కుయుక్తుల నుండి తప్పించుకుంటున్నాడు. గుర్తుంచుకోండి, అయినసారి అతని మూడో గంటిని గూర్చి రాజుతో చెప్పినప్పుడు కూడా తప్పించుకున్నాడు. భయపడకు, ఈసారి భలే పెద్ద యుక్తే. రాజు విలుకాండ్ర సామర్థ్యాన్ని చూసి చాలా గొప్పగా అనుకుంటున్నాడు. మన రాజ్యంలోని విలుకాండ్రు చాలా నేర్పరులు. ఈ ప్రపంచంలో వీళ్ళనెవ్వరూ జయించలేరు. క్షమించండి ప్రభు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఈ రాజ్యంలో విలువిద్యలోనే పాండిత్యం ఉందనుకుంటున్నాడు. ఎవరు? అది ముల్లా. ముల్లా దిగ్భ్రాంతి చెందినాడు. ఎందుకంటే ముల్లా విలువిద్యలో ప్రవేశం లేదని అందరికీ తెలుసు. ఈ మంత్రులందరూ రాజు ముందు తనను అవమానించాలని ఒక కుయుక్తి పన్నారు. రాజుకి చాలా కోపం వచ్చింది. సరే, అతడి కౌశల్యాన్ని రుజువు చేయడానికి ఒక అవకాశం ఇద్దాం. అతడి ప్రగల్భాలను నిలబెట్టుకుంటాడా అని చూద్దాం. గౌరవనీయులైన మీరు ముల్లాకు విల్లు బాణం ఇవ్వండి. నాకు తెలిసినంత వరకు విల్లును పట్టుకోవటం కూడా ముల్లాకు తెలియదు. అతడు తప్పకుండా గురి తప్పుతాడు. మళ్ళీ రాజుగారి ఆదరణ నుండి దిగజారుతాడు. వీళ్ళందరికీ ఒక గుణపాఠం నేర్పుతాను. ముల్లా ఒక బాణాన్ని వదిలాడు. విలువిద్యలో నేర్పరితనం లేనందువలన గురి తప్పాడు. అయినా ఇలా చెప్పాడు. మంత్రి యాకూబు ఇలా బాణం వదులుతాడు. ముల్లా రెండో బాణం వదిలాడు. మళ్లీ గురి తప్పాడు. ఇలా మంత్రి నజీర్ గారు బాణం వదులుతాడు. బహుశా ఈసారి గురి తప్పను. ముల్లా అకస్మాత్తుగా గురితో కొట్టాడు. ఇలా ముల్లా బాణం వేస్తాడు. ముల్లాకు జై! ముల్లాకు జై! భలే భలే చేశావు ముల్లా. ఇది చాలా మహత్తరమైన గురి. వచ్చిన గుంపంతా ముల్లాని మెచ్చుకుంది. రాజు చాలా సంతోషించి ముల్లాను పొగిడాడు. అయితే మంత్రులు మళ్లీ తల వంచుకున్నారు. ముల్లా అమ్మిన గార్ధబము. ముల్లా దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. అతడు దానిని అమ్మాలనుకున్నాడు. అతనందరికీ తన ఆలోచనను గురించి తెలియజేశాడు. ఒకరోజు ఒక వ్యక్తి పక్క ఊరు నుండి వచ్చాడు. ఆ వ్యక్తికి 200 నాణెములకు అమ్మాడు. అమ్మేటప్పుడు, నా గాడిద ఒక గుర్రానికి సమానము. అది ఎంతైనా మోస్తుంది, ఎంత దూరమైనా నడుస్తుంది. వీడెంత మూర్ఖుడుగా ఉండాలి. అతడు అంత దృఢమైన మృగాన్ని 200 నాణెములకు అమ్ముతున్నాడు. హే, ఈ రోజు నేను అదృష్టవంతుడను. ఆ మనిషి చాలా సార్లు గాడిదను లేపటానికి ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్ళాక ఆ గాడిద చెతికిల పడింది. లే లే, పైకి లేవు. ఆ మనిషి చాలా సార్లు గాడిదను లేపటానికి ప్రయత్నించాడు. అది ఒక అంగుళం కూడా జరగలేదు. మిగిలిన వాళ్ల సాయంతో దానిని ముల్లా వాళ్ళింటికి మోసుకెళ్లాడు. ఏమైంది? మీ గాడిద దారిలో ఆగిపోయింది. చెతికిలబడి కూర్చుంది. కదలనే కదలలేదు. ఆగో, అది మీ గాడిద, నాది కాదు. ఈ గాడిద ఏదైనా కుందేళ్లను చూసిందా? ఆ మనిషి ఆలోచించాడు. అవును, చూసినట్లుంది. అలాగా, అదే గాడిదకు కుందేళ్లంటే నచ్చదు. అది భయపడి ఉంటుంది. భయపడకు, ఇప్పుడు పట్టుకెళ్ళు. కానీ దారిలో ఏవైనా కుందేళ్లను చూడకుండా చూసుకో. ఆ మనిషి ముల్లా మాటలు నమ్మి గాడిదను పట్టుకెళ్లాడు. దారిలో ఒక నదిని దాటుతున్నప్పుడు గాడిద కూర్చుండిపోయింది. ముందులాగే లేవలేకపోయింది. మళ్లీ ఆ వ్యక్తి గాడిదను లేపటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అతడు మళ్లీ దానిని ముల్లా ఇంటికి మోసుకొచ్చాడు. ఈసారేమిటి? మేము నదిని దాటుతున్నప్పుడు ఈ గాడిద కూర్చుండిపోయింది. ఓ, క్షమించు, నీకు చెప్పడం మర్చిపోయాను. గాడిదకు చేపలంటే కూడా ద్వేషం ఉంది. కొన్ని చేపలను నీళ్లల్లో చూసి ఉంటుంది. అదే కారణమై ఉంటుంది. ఆ వ్యక్తి గాడిదను తిరిగి ఇద్దామనుకున్నాడు. కాని అతడు ఆలోచించాడు. నేను మళ్లీ ప్రయత్నం చేస్తాను. నేను ఈ ధరకు గాడిదను ఎక్కడా కొనలేదు. కాబట్టి అతడు ఆ గాడిదను పట్టుకెళ్లాడు. దారిలో అడవిలో దాటేటప్పుడు గాడిద కూర్చుండిపోయింది. పాపం, ఆ మనిషి మళ్లీ ప్రయత్నించాడు. చివరికి ఆ గాడిద లేచి నిల్చింది. ఈసారి గాడిదను వాపస్ చెయ్యాలని ముల్లా ఇంటిని చేరుకున్నాడు. దయచేసి ఈ గాడిదను తీసుకొని నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వు. ఏమైంది?
మేము అడవిని దాటుతుంటే మళ్ళీ ఈ జంతువు కూర్చుంది. సరి గాడిద ఏనుగును చూసిందని నా నమ్మకం. ఉండొచ్చు, ఎందుకంటే మేము అడవి దాటేటప్పుడు అక్కడ ఇంకా మృగాలు బ్రతుకుతూ ఉన్నాయి. అదే సమస్య, అది ఏనుగులను ద్వేషిస్తుంది. ముల్లా ఎలాగైనా ఆ మనిషిని ఆ గాడిదను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ నా ప్రియమైన స్నేహితుడా, నాకీ జంతువు అక్కరలేదు. దీన్ని తీసుకుని నా డబ్బులు నాకిచ్చేయి. ఇది నీ జంతువు. నేను ఇప్పుడు దీన్ని నీ దగ్గర నుండి కొనుక్కోవాలి. నేను కొనుక్కోవాలని నువ్వు అనుకుంటే 50 నేనములే ఇస్తాను. ఏమిటి? నేను 200 నాణెములు నీకిచ్చాను. అవును, నువ్విచ్చావు. ఎందుకంటే నువ్వు కొన్నది నా దగ్గరున్న దృఢమైన జంతువును. నేనిప్పుడు నీ గాడిదను కొనుక్కుంటాను. నువ్వు చెప్పినట్లు దీనికి చాలా దురలవాట్లున్నాయి. ఆ వ్యక్తి ఆశ్చర్యచకితుడయ్యాడు. మరి అతనికి ఆ ముసలి గాడిదను తనతో ఉంచుకోవటం తప్ప వేరే దారే లేకుండా పోయింది. ముల్లా తనకంటే చాలా తెలివైన వాడని ఆ వ్యక్తి అర్థం చేసుకున్నాడు. కాబట్టి అతడు గాడిదను తోలుకొని వెళ్లిపోయాడు.